అధ్యాయము యెషయా గ్రంథం 54వ అధ్యాయము. మనందరికీ సుపరిచయమైన ఒక మాట గుర్తు చేసుకుందాం. 11వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. చాలు. దేవుని వాక్యంలో నుండి ఈ దినాన కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి శ్రేష్టమైన విలువైన మాటలు మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు మనం గుర్తు చేసుకుంటే ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు, ఏ పరిస్థితుల్లో చెప్తున్నారు అనే విషయాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దైవజనుడై ఉన్న యెషయా భక్తుని ద్వారా దేవుడి మాటలు చెప్తూ ఉన్నాడు. ఎవరితో చెప్తున్నాడు అని అంటే ఇశ్రాయేలీయులతో ఈ మాట చెప్తున్నాడు. దేవుని ప్రజలు, దేవుని జనాంగం, ఇశ్రాయేలీయులతో ఈ మాటలు ఆయన చెప్తున్నాడు. ఏ పరిస్థితుల్లో చెప్తున్నాడు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అంటే, దేవుని పిల్లలై ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితులు, వాళ్ళ జీవిత విధానాలు, వాటి యొక్క అనుభవాల గురించి మనం అందులో జ్ఞాపకం చేసుకుంటే, ఆ రోజున ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎట్లాగున్నదనంటే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, అంటే వాళ్ళకున్న నివాసం చెదిరిపోయింది. కూర్చోండి, కూర్చో. వాళ్ళకున్న నివాసం, వాళ్ళకున్న సుస్థిరమైన స్థితిగతులన్నీ పాడైపోయినవి, అవి చెదిరిపోయినాయి. గాలివాన వస్తే ఎట్లాగుంటుందో మనందరికీ తెలుసు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారట ఓసారి ఒక ఉపమానం చెప్తూ ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఓ చక్కని మాట, బుద్ధి కలిగిన వాడు బుద్ధి లేని వాని గురించి జ్ఞాపకం చేస్తాడు. వాళ్ళిద్దరట ఇండ్లు కట్టుకుంటున్నారు. ఆ ఇండ్లు కట్టుకొని ఇండ్లు పూర్తయిన తర్వాత ఇద్దరు గుమ్మాలలో గృహప్రవేశం చేసి ఆనందంతో గడుపుతున్నారంట. కానీ బుద్ధి లేని వాడేమో త్వరగా ఇల్లు కట్టాడు. కారణం ఏంటోనంటే, ఆ లోతుగా పునాది తీయలా. వాని పునాది అడుగున గట్టితనం వచ్చేవరికి, బండ దొరికే వరకు పునాదులు తీయకుండా ఏదో ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు, అయిపోయింది. కానీ బుద్ధి కలిగిన వాడైతే లోతుగా త్రవ్వి, ఆ గట్టి నేల దొరికే వరకు అతడు త్రవ్వి, చివరికి ఆ బండ మీద తన పునాది వేసుకొని ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. బండ మీద తన పునాది వేసుకొని ఇల్లు కట్టడం మొదలుపెట్టిన ఆయన చేసిన పని ఏంటనంటే, ఇంతమంది ఎన్ని పరిస్థితులలో ఎన్ని ఇబ్బందులలో ఉన్నా ఇల్లు కట్టే అనుభవంకి వచ్చేసరికి 7వ అధ్యాయములో ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు. 25వ వచనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. అంటే బుద్ధి కలిగిన వాడు ఇల్లు కట్టాడు, బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టాడు. బుద్ధి కలిగిన వాడు ఇల్లు ఎక్కడ కట్టాడనంటే లోతుగా పునాదిని తవ్వాడు. పునాది తీయటం కొంచెం టైం పట్టిద్ది, లోతుగా త్రవ్వటం కొంచెం కష్టమైద్ది, కొంచెం ఇబ్బంది అయిద్ది, ఆలస్యమైద్ది. అయినా సరే ఏం చేశాడనంటే, అతడు లోతుగా పునాదిని త్రవ్వి గట్టి బండ మీద ఇక తన ఇల్లు కట్టుకోవటం మొదలుపెట్టాడు. కానీ బుద్ధిహీనుడైతే ఏం చేశాడనంటే, త్వరగా ఏదో కొంచెం హడావిడిగా కొంచెం లోతుగా త్రవ్వి ఇల్లు కట్టడం మొదలు పెట్టాడు. అంటే ఇసుక మీద ఇల్లు కట్టాడు. ఇద్దరు గృహప్రవేశాలు చేశారట. వాన వచ్చింది, తర్వాత వరద వచ్చింది, తర్వాత గాలి విసిరి కొట్టింది. వాన వచ్చినప్పుడు ఏమైందనంటే నేలంతా నానిపోద్ది. కారణం ఏంటనంటే నీళ్లు
నిలిచి ఉంటాయి, నీళ్లు నిలిచి ఉంటాయి. ఆ తర్వాత వరద వచ్చినప్పుడు ఏమైందనంటే ఆ నిలిచిన నీళ్లతో పాటుగా ప్రవాహం ఎక్కువయ్యి ఎక్కడైతే మట్టి ఉన్నదో, ఎక్కడైతే మన్ను ఉంటుందో అది ఆ వరవడికి కొట్టుకొని పోద్ది. కొట్టుకొని పోయినప్పుడు దాని క్రింద పునాదులు కదిలిపోతాయి. ఆ తర్వాత గాలి విసిరి కొట్టగా బండ మీద కట్టిన ఇల్లేమో భద్రంగా ఉన్నదంట, త్వరగా ఇసుక మీద కట్టుకున్న ఇల్లు ఏమైంది అనంటే వాక్యంలో మన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన విలువైన మాట ఏంటనంటే అది వెంటనే ఆ 3 తాకిడులకి కూలిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఇదే నాన్న బైబిల్ గ్రంథం అదే జ్ఞాపకం చేస్తుంది, దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎవరు బండ మీద కట్టుకున్న వాళ్ళు, ఎవరు ఇసుక మీద కట్టుకున్న వాళ్ళు అనంటే ఈ నా మాటలు విని వాటి చొప్పున నడుచుకున్నవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ మాట విని కూడా దాని చొప్పున చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని, అంటే బుద్ధి ఉంది కానీ అది తరిగి హీనత వచ్చి అప్పుడప్పుడు అంటారు ఏంటమ్మా అని అంటే రక్తహీనత అండి అని అంటారు. అంటే రక్తంలో కాస్త హీనత వచ్చేసి బ్లడ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది. తగ్గిపోతే ఏమైంది? రక్తహీనత, బలహీనత, చివరికి ఎప్పుడు తప్పమంటామో తెలియదంట. అయితే వాక్యం అంటున్న ఒక మాట ఏంటనంటే యెషయా దినాలలో ఇశ్రాయేలీయులతో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఆయన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన విలువైన మాట. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఇదిగో నేను నీతో మాట్లాడుతున్నా, ఇక నేను నీకు మేలులు చేయటానికి ఇష్టపడ్డా. ఎందుకు అసలు వాళ్ళు కొట్టబడ్డారు? ఎందుకు వాళ్ళు గాలివాన చేత కొట్టబడిన అనుభవానికి వచ్చారు? పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు 54వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. గొడ్రాల పిల్లలను కననిదానా జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదానా జయకీర్తన ఎత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని ఎవరు చెప్తున్నారంట? అర్థమైంది మీకు? మీరు చాలాసార్లు ఈ మాట చదువుకొని ఉంటారు. గొడ్రాలు ఎవరు? పిల్లలను కనని ఆమె ఎవరు? విడవబడిన ఎవరు? సంసారి ఎవరు? ఏమండి, ఇందులో మనకు కనపడేది ఒక్క వచనే. గొడ్రాలు అంటే పిల్లలు లేనామా, పిల్లలను కన్నామా, ప్రసవేదన పడనామా. రెండవది సంసారి, మూడవది విడవబడిన ఆమె, నాలుగవది సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారం అవుతారు. ఎవరేంటి అసలు ఆమె విడవబడినామా? ఎవరు? ఈ సంగతి ఏంటి అన్నానంటే ఆ క్రిందనే ఒక చక్కని మాట అంటాడు. 5వ వచనంలో అంటాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే ఈ మాటలు ఎవరి గురించి చెప్తున్నాడు? యెరూషలేము వాసుల గురించి, ఇశ్రాయేలీయుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు విడవబడ్డారు. ఎవరి చేత విడవబడ్డారు? వాళ్ళని బాలించి భరించి వాళ్ళ బాధ్యతలు వహించే వారికి సృష్టికర్త అయిన భర్త అయిన యెహోవా వారిని విడిచిపెట్టాడు. విడవబడ్డారు వాళ్ళు. ఆ యెరూషలేము వారు, లేకపోతే దేవుని పిల్లలు అనుకుంటున్న వారు, వాగ్దాన పుత్రులు అనుకుంటున్న వారు, ఆ ఇశ్రాయేలు జాతి విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారు? వాక్యంలో మనం గుర్తు చేసుకుంటే 1వ అధ్యాయంలో ఆయన గూడంతా చెబుతా ఉంటాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా. అర్థమైందే? అసలు ఎంత చక్కగా తిడతాడండి. మనం తిడితేనేమో చెవులు మూసుకోవాలి, ఆయన తిడితే గుండెలు బద్దలైపోతాయి కదండి.
ఎంత చక్కగా తిడుతున్నాడు చూసారా? దేవుని వాక్యంలో అంటున్నాడు, ఎవరు విడవబడినోళ్ళు, ఎవరు సంసారి విడవబడిన వాళ్ళు మోషే దినాలలో ఐగుప్తు దాస్యంలోనికి వెళ్ళిపోయారే వాళ్ళు ఇప్పుడు మరలా సంసారిగా ఎవరిని దేవుడు చేస్తున్నాడనంటే వాళ్ళందరూ తిరిగి మొర్ర పెట్టుకున్నాక కన్నీరు విడిచాక దేవుడు వాళ్ళని ఐగుప్తు దాస్యంలో నుంచి బయటికి తీసుకొచ్చి హోషేయ గ్రంథంలో చెప్పినట్లుగా నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నిన్ను ప్రధానము చేసుకొనుచున్నాను. ఏం చేయాలి ప్రధానం చేసుకున్న తర్వాత అంటే నీవు నిత్యము దేవునికి ఉండాలి, దేవుని ఎరిగే మనసు నువ్వు కలిగి ఉండాలి. అంతకు ముందు పితరులు వాళ్ళు విడవబడ్డారు. విడవబట్టడానికి గల కారణం ఏంటనంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు, దేవుని ఎరగకపోయారు, మేలు చేసిన దేవుని దగ్గరికి రాకపోయారు, యెహోవా సన్నిధిలో కనపడకపోయారు. ఆయన ద్వారా మేలు పొందుకొని ఉపకారం పొందుకొని ఆయనకు దూరం అయ్యేసరికి గాలి వాన లాంటి శ్రమలు వాళ్ళకు వచ్చి వాళ్ళ జీవితాలు గూడు చెదిరిపోయి ఎండిపోయి దేనికి ప్రయోజనం లేకుండా పోయిన బ్రతుకులలాగా మారిపోయారంట. అర్థమవుతుందా? కనుక ఈరోజు మన జీవితంలో కూడా అనేక మంది స్థితిగతులు ఇట్లాగనే ఉన్నాయి. ఆటుపోటులు వచ్చాయి, గాలి తుఫాను రేగి మన మీద పడ్డది, అనేకమైన బాధలు వచ్చాయి. వ్యక్తిగతంగా మీ జీవితం మీద కొన్ని తుఫానులు వచ్చాయి, కుటుంబ పక్షంగా కొన్ని తుఫానులు వచ్చాయి, సంఘంగా కూడుకున్న మన మీద కూడా కొన్ని తుఫానులు వస్తాయి. కానీ దేవుని సన్నిధిలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఓ శ్రేష్టమైన ఆదరణకరమైన మాట ఏంటనంటే, గాలివాన చేత కొట్టబడి గూడు చెదిరిపోయి నలుగురికి నగుబాట్లుగా మారిపోయిన దానా ఇశ్రాయేలు జనాంగమా, నేను మరలా నీకు ఆదరణ కలుగు చేస్తా. ఎట్లాగను కలుగు చేస్తావయ్యా అనంటే, నీలాంజనములతో నీ కట్టడమును నేను మరలా కట్టుదును, నీలములతో నీ పునాదిని నేను వేయుదును, మాణిక్యములతో నీ కోట గోడలను మరలా నేను నింపుతాను అంటున్నాడు. ఎంత మంచి మాట అండి. ఈరోజు దేవుని పిల్లలమైన మనం కూడా గుర్తు చేసుకోవాలి. దాదాపుగా మానవుల జీవితంలో అప్పుడప్పుడు ఆటుపోట్లు వస్తాయి, తుఫానులు వస్తాయి, పెనుగాలులు వేస్తాయి, వరదలు వస్తాయి, వానలు వస్తాయి. కానీ వాటన్నిటిలో కొన్ని సందర్భాలలో మన స్థితిగతులు చెదిరిపోయాయేమో, మనకున్న మేలుకరమైనవి దాదాపుగా తారుమారైపోయి కన్నీరే మన కన్నపానాలైన అనుభవాలు ఉంటాయేమో. కానీ పరిశుద్ధ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటనంటే, ఇప్పుడైనా మరలా మనం ఆయన మాట వింటే పెను తుఫానులో దెబ్బతిన్న జీవితాలు లాంటి మన బ్రతుకులకి దేవుడు ఏం చేస్తాడనంటే తిరిగి మరలా కట్టడం మొదలు పెడతాడు, మేలు చేయటం మొదలు పెడతాడు. ఉదాహరణకి అందులో అంటున్నాడు, ఆ యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 12వ వచనంలో చూస్తే, ఆయన నీ గుమ్మములను కడతా అంటున్నాడు. రెండవది నీ సరిహద్దులను ఏర్పాటు చేస్తా అంటాడు. మూడవది నీ పిల్లలకి యెహోవాయే ఉపదేశం చేస్తానంటున్నాడు. తర్వాత నీ పిల్లలకి విశ్రాంతి కాదంట, అధికమైన నెమ్మదిని విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. నిన్ను నీతి కలిగిన దానిగా స్థాపిస్తున్నాడు. బాధించువారు నీకు దూరము అవుదురు, భీతి నీకు దూరముగా ఉందురు, అది నీ దగ్గరకు రానే రాదని చివర్లో అంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమునో వర్దెల్లదు. గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు మన జీవితంలో ఏదో ఒక మొక్క తీసుకొని ఇది వాగ్దానం అయ్యా, నా పట్ల నెరవేర్చయ్యా అని అంటారు. నిజంగా ఆ అనుభవాలలో నువ్వు ప్రయాణం చేస్తే దేవుడు నీకు ఎంతగానో మేలు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా నడిచారు. దేవుని సన్నిధిలోనికి రావట్లా, ఆలయంలోనికి రావట్లా, ఆలయంలో కనపడట్లా, ఆయన ఆజ్ఞలను విని వాటిని అనుసరించకపోయేసరికి దేవుడు వాళ్ళని ఏం చేశాడనంటే ఐగుప్తు దాస్యానికి పంపించాడు. ఐగుప్తు దాస్యంలో గూడు చెదిరిపోయి ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, శ్రమలు అనుభవిస్తున్నారంట. ఇక తట్టుకోలేక 2వ అధ్యాయం నిర్గమాకాండం చివరిలో ఐగుప్తు రాజు అయిన ఫరో పెట్టుచున్న వెట్టి చాకిరిని బట్టి తట్టుకోలేక వాళ్ళు ఏం చేశారంటండి, తిరిగి మొర్ర పెట్టారు. ఇప్పుడు మనకు కూడా
బాధలు ఎక్కువయ్యాయి కానీ ఎందుకు మరలా మనం కట్టబడట్లా, ఎందుకు మరలా మనం మేలు పొందుకోవట్లేదు అని అంటే బైబిల్ గ్రంథం చెబుతుంది, తిరిగి మరలా మనం దేవునికి మొర్ర పెట్టట్లా. కూర్చుంటున్నాం, వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, కానీ దేవునికి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనందరికి తెలిసిన ఒక సంఘటన తారసపడుతూ ఉంటుంది. 23వ వచనం నుండి చదువుదాం. 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజైన ఫరో చనిపోయెను. ఇజ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరును. కాగా దేవుడు వారి మూలుగులను విని ఆయన చేసిన వాగ్దానము నిబంధనను జ్ఞాపకం చేసుకొని చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యము ఉంచాడు. చూసారా ఏమండి? బాధలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. దాదాపుగా 4 తరాలు గడిచిపోయింది, 400 ఏండ్లు పైన గడిచిపోయింది. 5వ తరంలో ఇక ఆ బాధలు తట్టుకోలేక గాలి వాన చేత కొట్టబడి గూడు చెదిరిపోయినట్లుగా ఉన్న వాళ్ళ పరిస్థితులన్నింటిలో వాళ్ళు చేసిన గొప్ప కార్యం ఏంటనంటే ఆ బాధలలో నుంచి బయటపడటానికి విడవబడిన వారిని మరలా దేవుడు సంసారిగా చూచి వాళ్ళ జీవితాలను చక్కబరచడానికి గల కారణం వారందరూ దేవునికి మొర్ర పెట్టారంట. మరి ఈరోజు మన జీవితంలో మనం కూడా కొన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. పైకి మనందరం బాగానే కనపడుతున్నాం, కానీ ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. అంతా తెలుసు మీకు. దాదాపుగా నేను చెప్పగలను, నేను వివరంగా మీకు వాక్యం అర్థమయ్యేటట్టుగా చెబుతున్నానే నమ్మకం నాకుంది. ఇప్పుడు కాదు, ఆరంభం నుంచి కూడా. పాటలు అయితే మీకు రాగం తాళంలో నేను బాడలేకపోయానేమో, కానీ వాక్యం మాత్రం రాగం తాళం వివరంగా సవినయంగా మీకు చెప్పా. మీ అందరికి అర్థమైంది, మీకు తెలియకేం కాదు. కానీ ఈ రోజున దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన మాట, విడవబడిన దానికంటే, ఇదిగో సంసారి పిల్లల కంటే విడవబడినది మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లలని ఎంత గొప్ప దీవెనతో దీవిస్తాడో ఇందులో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితంలో దేవునికి దూరమై దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, దేవుడు ఒకవేళ మనల్ని కాస్త మర్చిపోయినట్లుగా ప్రక్కన పెట్టాడేమో, అందుకే కష్టాలు వచ్చాయేమో, అందుకే ఇబ్బందులు వచ్చాయేమో, గాలి తుఫాను భయంకరమైన ఆటుపోటులకి తట్టుకోలేక నావ అల్లాడిపోయినట్లుగా గూడి చెదిరిపోయిందేమో. కానీ దేవుని సన్నిధిలో తిరిగి మరలా మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు మొర్ర పెడితే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఇదిగో నేను మరలా నీలాంజనములతో నేను నిన్ను కట్టుదును. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులు మొర్ర పెట్టారంట. మొర్ర పెడితే దేవుడు విడిచిపెట్టాడా? అంతకుముందు ఆయన మాట వినలా, ఆయన దగ్గరికి రాలా, ఆలయంలో కనపడలా, దేవుడు విడిచిపెట్టారు. భయంకరమైన చాకిరి, ఇత్తడి ఆ సంఖ్యల్లో ఇనుప కొలిమిలాగా ఐగుప్తు దాస్యంలో మగ్గిపోయారంట. కానీ బాధలు ఎక్కువయ్యాక దేవునికి మొర్ర పెడితే దేవుడు తిరిగి మరలా ఏం చేశాడనంటే వాళ్ళ మీద కరుణ చూపి తన దగ్గరికి వాళ్ళని నడిపించుకోవటానికి 3వ అధ్యాయంలో మోషేని పిలిచాడు. 3వ అధ్యాయంలోనే ఆయన జ్ఞాపకం చేస్తూ అంటాడు ఒక చక్కని మాట. ఏమన్నట్టాడు తెలుసా? చూడండి ఒక్కసారి దేవుని వాక్యంలో మనం చూస్తే ఆయన అంటాడు, నేను ఇశ్రాయేలీయులను చూచాను అని మొదలు పెడతా ఉంటాడు. 8వ వచనం చూద్దామండి. నిర్గమకాండం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమున కనగా ఆ 7 జాతులకు చెందిన కనాను దేశములో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. ఎంత మంచి మాట అండి. విడవబడ్డారుగా, కానీ దేవుడు మర్చిపోయాడా? మర్చిపోలా. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలోనే అంటాడు, నిమిషం మాత్రమే నేను నిన్ను విడిచితిని కానీ నేను నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపిస్తున్నా. ఒకవేళ దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో, మనం దేవునికి దూరం అవటం ద్వారా
ప్రార్థన నిర్లక్ష్యం చేయటం వల్ల, భక్తి జీవితంలో సన్నగిలటం వలన దేవుడు కొన్ని కష్టాలనే తుఫానులు మన మీదికి పంపించాడేమో. అయితే ఈ పరిస్థితులలోనైనా మనం ఆయన వైపు మళ్ళుకుంటే, ఆయన పెడితే, ఆయన తట్టు తిరిగి ఆయనకు మనం మనవి చేస్తే మరలా ఆయన తన కృప చేత పోగొట్టుకున్న దానికంటే అధికమైన దీవెన మనకి ఇస్తాడండి. అందుకని భక్తుడు అంటాడు, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే, నా అరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మానీయుడవు నీవేనయ్యా, మానీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా. అందుకనే ఆయన జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఇదిగో ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతా. అందరూ అనుకున్నారు వారికి యజమానిగా, వారికి సృష్టికర్త అయి భర్తగా ఉన్న దేవుడు ఆ జనులను విడిచిపెట్టారు. అందుకే వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారి దేవుడు వారి వంక చూడట్లా, వాళ్ళకు మేలులు లేకపోయాయి, వారి కీడే తటస్థిస్తుంది, వారికి నాశనమే కలుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. నగుబాట్లు అయిపోయావు కదా, ఇదిగో మరలా నీవు మొరపెడితే నేను నీ తట్టు తిరిగి నీకు మేలు చేస్తా. అప్పుడు వాళ్ళే అనుకుంటారంట, విడువబడిన ఆ ప్రారంభపు స్థితి కంటే మరలా ఆయనతో నిబంధనలోనికి వచ్చిన తర్వాత ఆ జనుల యొక్క దీవెన విస్తారంగా మారిపోయిందంటారంట. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటండి? దేవునికి మొరపెట్టాలి. ఇశ్రాయేలీలు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. ఐగుప్తు బానిసత్వంలో 4 తరాలు గడిచిపోయింది. మీరు ఎన్నైనా చెప్పండి పాస్టర్ గారు, వాళ్ళు మాకంటే మాస్ కాబట్టి, మేము టెక్నాలజీ పెరిగిన హైటెక్ యుగంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు 4 తరాలు, మేము 40 తరాల తర్వాత చూద్దాంలే అనుకుంటే ఏమీ ఉండదంట. కానీ వాక్యం అంటుంది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన
నేడే రక్షణ దినం. ఆయన వైపు తిరగాలి. ఆయన తట్టు మనం తిరిగితే, మరలా ఆయనకు మనం మొర్ర పెడితే దేవుడు మనల్ని ఆ విడవబడిన అనుభవంలో నుంచి తనతో ప్రధానం చేసుకొని తనకి నిత్యము ఉండునట్లుగా ఆయన ప్రత్యేకమైన కనుదృష్టి మన మీద ఉంచి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. చూచారా ఎంత మంచి మాట ఉంటుందో. ఆ 54వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, నీవు నీతి కలిగిన దానవై స్థాపించబడుదువు, నీవు భయపడనవసరం లేదు, బాధించువారు. చూసారా, ఎప్పుడన్నా ఊరిక స్వాతి పత్రికో లేకపోతే న్యూస్ పత్రికలా లాగా చదువుకుండా పోతే మీకు అర్థం కాదు. ఎప్పుడైనా ఈ మాట చదివి, ప్రభువా ఫలానా వాళ్ళు నన్ను బాధిస్తున్నారయ్యా, ఫలానా సమస్య నన్ను బాధిస్తుందయ్యా, ఫలానా ఈ స్థితి నన్ను బాధిస్తుందయ్యా, దయచేసి నేను నీ తట్టు తిరుగుతున్నాను నాయన, నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకో నాయన అని చెప్పి ఇశ్రాయేలీయులకు వలె నీవు ఆయన వైపు తిరిగి మళ్ళుకొని మర్ర పెడితే అప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నిన్ను బాధించే పరిస్థితిని నేను నీకు దూరము చేస్తా. అంతేకాదు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు, అది నీ దగ్గరికి రానే రాదని 17లో అంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదంట. చూసారా, వాక్యం మనం చదువుతూ ఉండాలి. చాలామంది ఏం చెబుతారనంటే, అబ్బో పాత నిబంధన గ్రంథం అర్థం కాదండి, బాగా అర్థం కావాలంటే కీర్తనలను సువార్తలు చదవండి అని అంటారు. సువార్తేనా? ఎప్పుడు చూసినా ఇంకా అదే పరిస్థితే. కాస్త దేవుని సన్నిధిలో మనసెట్టి దేవుని మాటలు చదివితే దేవుడు మనకు చేసే మేలు ఇట్లాగునే ఉంటుంది. కూర్చున్న మనందరి జీవితంలో దేవుడు ప్రేమ కలిగిన వాడండి, దేవుడు కరుణావాస్యలు కలిగిన వాడండి. ఆయన మనం చేసిన పనులకి కోపం తెచ్చుకొని నిమిషం మాత్రమే విడిచిపెడతాడు. కానీ ఆయన వైపు మళ్ళుకుంటే 1000 తరముల వరకు కృపను చూపించే దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలీలతో ఆయన ఈ వాగ్దానాలన్నీ చెబుతున్నాడు. అయ్యా, మీరు విడవబడ్డారని ప్రతి వాళ్ళకు లోకువయ్యారు, ప్రతి వాళ్ళకు చులకనయ్యారు, ప్రతి వాళ్ళకి ఇట్లాగునైపోయారయ్యా. కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగితే, ఇప్పుడైనా మీరు నా వైపు మళ్ళుకొని ప్రార్థన చేస్తే మీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మీరు నా వైపు మళ్ళుకొని మీరు గనక నాకు మర్ర పెడితే, విడవబడిన వాళ్ళు అనుకున్న మీ జీవితం మరలా సంసారి పిల్లల కంటే విస్తారముగా నేను చేస్తా. అంటే పూర్వపు వైభవం కంటే, అనేక మంది మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్న వాళ్ళ స్థితిగతుల కంటే ఇశ్రాయేలీయులైన మీ వైభవం నేను గొప్పదిగా చేస్తా. ఐగుప్తు దాస్యంలో 4 తరాలు గడిచిపోయాక దేవునికి వాళ్ళు మొరపెడితే దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చి కనాను దేశాన్ని ఇచ్చాడు. కనాను దేశాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని అనేక రీతులుగా, కొన్నిసార్లు మరలా బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్ళారు, నెహెమ్యా కాలంలో బానిసలుగా వెళ్ళారు. చాలా మార్లు వాళ్ళు స్థిరపడిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతున్నారు, బాగా జరుగుబాటు ఉన్న తర్వాత ప్రార్థన మర్చిపోతున్నారు. దేవుడు వాళ్ళ కష్టాలు పెడుతున్నాడు, మళ్ళీ మొర పెడుతున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు. అసలు తిరుగుబాటు చేయకుండా ఉంటే దేవుడు నిత్యమైన ఆశీర్వాదం మనకిస్తాడుగా. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అదే అంటుంది. ఇదిగో నీ జీవితంలో గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకుండా ఉన్నావు కదా, అయితే నేను నీకు తోడయ్యుండి మరలా నీ కట్టడాలను నేను కట్టుదును. ఇశ్రాయేలీయులని ఐగుప్తు దాస్యంలో నుంచి తీసుకొచ్చి కట్టాడు. మనందరికీ తెలిసిన ఇంకొక సంఘటన ఏంటో తెలుసా? వ్యక్తిగత జీవితాలలో కూడా అప్పుడప్పుడు మనం చెదిరిపోయిన పరిస్థితులు లాగానే ఉంటాయి. దినవృత్తాంతముల గ్రంథంలో మనందరికీ తెలిసిన ఒక సంఘటన ఆ 33వ అధ్యాయములో రాజైన మనష్షేను గురించి జ్ఞాపకం చేస్తాడు. రాజైన మనష్షే యొక్క పరిస్థితులు, మనష్షే యొక్క స్థితిగతులు ఎట్లాగునుంటాయో 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము 1వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, మనష్షే ఏలటానికి ప్రారంభించినప్పుడు 12 ఏండ్ల ఈడు కలిగిన వాడై యెరూషలేములో ఎన్ని సంవత్సరాలు అంటే అండి? 55 సంవత్సరాలు. 55 ఒక 12 ఎంత? 60. ఒరు బాబు, 5, 2 కలిపితే 7 వస్తుంది కదా, 60 అని చెబుతున్నారు. ఎంత గొప్ప! అది లెక్కలు వేసుకుంది, మొత్తానికి 7లో గనుపులో లెక్క తీసేసుకొని చెప్పింది. ఏమండి? 67. మంచిదే.
అప్పుడు ఏలనారంభించాడు కానీ అతడట యెహోవా వెళ్ళగొట్టిన అన్ని జనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచిన. కాబట్టి ఏం చేశాడంటే ఇప్పుడు ఏం చేశాడనంటే శత్రువుల చేతికి అప్పగించాడు. అతడంట 10వ వచనం చూస్తే యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానము పంపినను వారు చెవియొగ్గక. ఇప్పుడు దేవుడు మీకు నాకు ఒక వర్తమానం, ఒక సందేశంలాగా ఈ మాట ఇస్తున్నాడు. ఆయన అట్నే చెబుతాడులే, 2 వారాలు ఇక్కడ ఉంటాడు, 2 వారాలు ముత్యాల్లో ఉంటాడులే, తర్వాత చూడవచ్చులే అనుకుంటే కుదిరేది కాదంట. వాక్యం చెప్పే మాట ఓ శ్రేష్టమైన విలువైన ప్రత్యేకమైన మాట ఏంటన్నానంటే మనం ఆయన మాటకి చెవి యొగ్గాలి. వాళ్ళు చెవి యొగ్గకపోయారు. ఆ మనషేతో పాటుగా ఉన్న ప్రజలు దేవుని మాట వినకపోయారంట. వినకపోయేసరికి పరాయి రాజు ఆ రాజ్యం మీదకి వచ్చి అషూరు రాజు యొక్క సైన్యాధిపతులు అక్కడికి వచ్చి మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకొని పోయారు. ఏం చేశారంటే దేంతో బంధించారంటే అండి గొలుసులతో. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అతనిని విడిచిపెట్టాడు. విడిచిపెట్టడానికి గల కారణం ఏంటి? అతడు దేవునిని విడిచిపెట్టాడు. దేవుని మాట వింటున్నాడు కానీ దాని చొప్పున చేయట్లా. అంటే వినకపోయాను అని అంటే దాని అర్థం వింటున్నాడు కానీ దాని చొప్పున చేయట్లా. వినకపోయేసరికి దేవుడు ఇప్పుడు బాధలకు అప్పగించాడంట. ఇక ఆ బాధల్లో ఉండి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? 12లో అంటాడు, తర్వాత మీరు చదువుకోండి. అతడు యెహోవాను బహుగా తగ్గించుకొని బ్రతిమలాడటం మొదలు పెట్టాడంట. ఎట్లాగనంటండి? బహుగా తగ్గించుకొని. ఎప్పుడైతే మొర పెట్టాడో తిరిగి మరలా దేవుడు ఏం చేశాడంట? ఆయన విన్నపాలన్నిటినీ ఆలకించాడు. కనుక మనం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనం కోల్పోయినవి తిరిగి పొందుకోవాలి అని అంటే దేవుని వైపుకి తిరగాలి, దేవుని సన్నిధిలో మర్ర పెట్టాలి. దేవుని సన్నిధిలో మనం మర్ర పెడితే గాలి వాన చేత కొట్టబడి ధ్వంసమైపోయిన పరిస్థితులైనా, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగ అనుభవాలు కావచ్చు, చదువులు కావచ్చు, ఏదైనా కావచ్చు, దాదాపుగా కొట్టబడి కూలిపోయిన అనుభవమే కావచ్చు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నా మాట విని నా వైపు మళ్ళుకుంటే నేను మరలా మీకు ఆదరణ కలుగు చేస్తా. ఎట్లాగనేస్తావయ్యానంటే నేను మరలా కడతా, సరిహద్దులను ఏర్పాటు చేస్తా, ఉపదేశం చేస్తా, అధికమైన విశ్రాంతి మీకు మీ పిల్లలకి ఇస్తా. ఇక ఎవరు కదపకుండా నేను మిమ్మల్ని స్థాపించి బాధించువారు మీకు దూరం అయ్యి మీకు మాత్రం క్షేమం కలిగేటట్లుగా. ఎంత మంచి వాగ్దానం అండి! అసలు ఈ వాగ్దానం చాలాసార్లు చదువుకుంటాం, వాగ్దానాన్ని మొక్కలు చేస్తాం. ఇందులో ఎన్ని శ్రేష్టమైన వాగ్దానాలు ఉన్నాయో తెలుసా? అందరికి ఇష్టమైన ఏంటన్నానంటే అందులో చెప్తా ఉంటాడు, ఈ 7వ వచనంలో నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించి తిని కానీ గొప్ప వాత్సల్యంతో అది చూసుకుంటాం. 8వ వచనంలో చివరిలో అంటాడు, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము, అదొకటి పెట్టుకుంటాం వాగ్దానంగా కదండి. ఆ తర్వాత మళ్ళీ ఏం పెట్టుకుంటాం? 10వ వచనంలో ఒక వాగ్దానం, పర్వతాలు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా, ఎంత చక్కగా పెట్టుకుంటాం వాగ్దానం కదండి. 11వ వచనం మాత్రం వాగ్దానం పెట్టుకోం. అమ్మో అసలే గాలి అంట, తుఫాన్ అంట, ఎందుకు వచ్చిన గోలు, ఇది మన మీదకి వచ్చిద్దే, అది వద్దు ప్రభు నాకు. మళ్ళీ ఏం పెట్టుకుంటాం తెలుసు? 17 పెట్టుకుంటాం, నీకు విరోధంగా. దేవునికి స్తోత్రం. అసలు ఇన్ని మాటలు ఈ అధ్యాయంలో ఉన్నాయే. విడవబడిన వాళ్ళు ఎవరు, గొడ్రాలు ఎవరు అనంటే బానిసత్వంలోనికి వెళ్ళిపోయాక గొడ్రాలులాగా జీవితాన్ని గడిపారు. కానీ ఆయన వైపుకు మళ్ళుకొన్నాక దేవుడు విడవబడిన ఆమెని మరలా కనికరించి విస్తారమైన సమూహంగా చేస్తాడు. సంసోను విడవబడ్డాడు కానీ ఆ స్థితిలో ఉండి దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. దేవుడు మరలా తను బ్రతికిన దినముల కంటే ఆఖరి క్షణములో చంపిన వారి శవముల లెక్క ఎక్కువ అని అంటాడు. యోవేలు దినాలలో ప్రజలు విడిచిపెట్టారు, గాలి తుఫానులాగా పంటలు బండాయి, చేతికి అందాయి, నోటి దగ్గరికి వచ్చాయి, కానీ తినటానికి దక్కకుండా వెళ్ళిపోయాయి. ఏంటి సంగతి అనంటే వాళ్ళు విడవబడ్డారు. ఎందుకు విడవబడ్డారు అనంటే ఆలయములోనికి రావట్లా, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని ఆరాధించట్లా, దేవునికి మొర్ర పెట్టట్లా, దేవునికి చెందినవి దేవునికి ఇవ్వటల్లా. అందుకే దేవుడు వారిని విడిచిపెట్టాడు. వారిని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు
తుఫాను తాకిడికి అతలాకుతలం అయిపోయాయి. కానీ మరలా పెద్దలు జనులు అందరూ కూడా గోనె పట్ట కట్టుకొని ఉపవాస దినమును చాటించి ఆయన వైపు మళ్ళుకొన్నాకట వారు కడుపార తిని తృప్తి పొందే దీవెనని ఇచ్చాడంట. ఆలోచించండి, ఈరోజు మన జీవితంలో ఎందుకు ఒక నిశ్చయితకు రాకూడదు, ఎందుకు ఒక రోషంతో కూడిన తీర్మానానికి రాకూడదు? అని చేసాములయ్యా, ఒక సంవత్సరం అయిందయ్యా, 2 ఏళ్ళు అయిందయ్యా, ఇంకేముందలేయ్యా. అనేక మంది అనేక రీతులుగా దేవుని సన్నిధిలో స్థిరత్వం కోల్పోతున్నాము. దేవుడు అంటాడు, విశ్వసించువాడు కలవరపడనే కలవరపడరు. మీరు కలవరపడ్డారు దాదాపుగా 9-8 నెలల క్రితం. అయ్యో ఏం లేవు కదా, పోషణ ఏంటి, జీవితం ఏంటి, ఉండడేమో వెళ్ళిపోతాడేమో అనుకున్నారు. కానీ విశ్వాసం ఉంచిన వానికి దేవుడు ఏ విధమైన అపాయం చేయడు. దేవుడు ఒక మంచి పరిస్థితిని ఏర్పాటు చేశాడు. ముత్యాలలో పరిచర్యను విస్తరింపజేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఒకవేళ ఇక్కడ ఇట్లాగునే ఉంటే ముత్యాలు రమ్మన్నా వెళ్ళేవాడిని కాదేమో, ఇంకెవరినన్నా పంపించేవాడినేమో. దేవుడు నయోమి జీవితం బాగుంటే మోయోబుకి వెళ్ళేదే, మోయోబుకి వెళ్ళకపోతే రూతమ్మ వచ్చేదే, రూతమ్మ రాకపోతే యేసు ప్రభు వారు వంశావళిలో ఆమె పేరు ఉండేదే. దేవుని ప్రణాళిక ఒకటి ఉంటుంది, దేవుని ఏర్పాటు ఒకటి ఉంటుంది. అయితే చాలా సందర్భాలలో మన జీవితంలో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఈరోజు నిన్ను చూచి నవ్వుకుంటున్నారేమో, నిన్ను చూచి హేళన చేసుకుంటున్నారేమో, కానీ వాక్యం అంటుంది నిన్ను చూచి అపహాస్యం చేసే వాళ్ళని గురించి నీవంట ఏ విధంగా కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదంట. అందుకని ఆయన అంటాడు కదా, అందులో ఏమని అంటాడు, 4వ వచనంలో అనుకుంటా, భయపడకుము, 54వ అధ్యాయం 4వ వచనం, నీవు సిగ్గుపడని అవసరం లేదు, అవమానమును తలంచని అవసరం లేదు, అవమానాన్ని తలంచాల్సిన పని లేదంట. అంచేత ఈరోజు దేవుని పిల్లలమైన మన జీవితంలో, మన బ్రతుకులో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు వస్తామంటాయి, మనం కలవరపడకూడదు, అలాగుని ఉండాలి.